హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే 2 రకాల దోస రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. ఈ ఎండలకు చలువ చేసే సగ్గు బియ్యం, ఇంకా సోరకాయతో 2 రకాలు చూపిస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. 1, 2తో అయితే అస్సలాగరు. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. రెగ్యులర్‌గా చేసే దోసలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. దోసలైతే అంత బావుంటాయి. రెగ్యులర్‌గా చేసే దోసలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఒక్కసారి చేసుకొని తినండి. రుచి అద్భుతంగా ఉంటుంది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా సోరకాయతో దోసలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇడ్లీ రైస్, నార్మల్‌గా మనం చేసుకునే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. కానీ రేషన్ రైస్‌తో చేస్తే దోసల రుచి చాలా వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రేషన్ రైస్‌లో డస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకుంటే బ్రేక్‌ఫాస్ట్ టైం వరకు మనకు రెడీ అయిపోతుందండి పిండి అయితే. ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నానండి. దాంట్లో నుంచి కొద్దిగా కర్రీ చేశాను. ఇప్పుడు మిగతా దాంట్లో నుంచి తీసుకుంటానండి. పైన ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వంట సోడా ఈను ఏమి వేయకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. దోశల రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ దోశ పిండిలో మనం ఈను వంట సోడా ఏమి వేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల సొరకాయ ముక్కలు వేసుకోవాలి. 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా మెంతులు, 2 కప్పుల సొరకాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ అవసరం ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ పల్చగా చేసుకోవద్దండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి. దోశ బ్యాటర్ కంటే కాస్త గట్టిగా ఉండాలి పిండి. అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. వంట సోడా ఈను ఏమీ వేసే అవసరం లేదు. పిండి పులియబెట్టే అవసరం కూడా ఉండదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడే దోశలు చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హైలో ఉంచి అన్ని వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను 2 వైపులా కాల్చుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. మీకు ఇంకా కలర్ రావాలంటే హోటల్ స్టైల్లో ఉండాలంటే పిండిలో మీరు ఉప్పు వేసినప్పుడే 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటే దోశల కలర్ ఇంకా బాగా వస్తుందండి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించిన తర్వాతనే తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే చక్కగా వస్తాయండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా హెల్తీగా అప్పుడప్పుడు వారంలో ఒక 2 సార్లైనా చేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా ఉంటాయి. నేను ఇక్కడ టమాటో చట్నీ సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కానీ టమాటో చట్నీతో కాంబినేషన్ భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసిన దోశలు అయితే 1, 2తో అస్సలు ఆగరండి. అంత టేస్టీగా ఉంటాయి. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా చాలా రుచిగా ఉంటాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి
సగ్గు బియ్యంతో క్రిస్పీగా హెల్తీగా దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దోశ బ్యాటర్ కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలండి. అన్ని కొలతలు మీరు ఒక గ్లాసు గిన్నెతో అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఒక గ్లాసు రేషన్ రైస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల కలర్ మంచిగా వస్తుందండి. దీంట్లో పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల కూడా దోశకు మంచి కలర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మళ్ళీ కొలతల్ని రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక గ్లాసు సగ్గు బియ్యము, హాఫ్ గ్లాసు మినపగుళ్ళు, ఒక గ్లాసు బియ్యము, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మిక్స్ చేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. బియ్యం, సగ్గు బియ్యం వీటన్నిటిని బాగా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టే అవసరం ఉండదండి. ఒక 3-4 గంటలు నానితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి. ఇక నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం, సగ్గు బియ్యం అవన్నీ కూడా బాగా నానాయండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ తీసేసి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పుల్ని వేసుకోవాలండి. బియ్యం పప్పులు వేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సగ్గు బియ్యం వేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ దోశలు అయితే అంత బాగా కుదురుతాయండి. ఇప్పుడు ఇలా బియ్యము, సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అదే వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ లావుగా ఉండొద్దు. కాస్త సన్నటి రవలాగా ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకొని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే పిండి అంత బాగా పొంగి దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏ పిండికైనా మనం ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు దోశలైనా, ఇడ్లీలైనా, వడలైనా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకున్నాను పిండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంత అవసరం ఉందో అంత పిండిని మనం వేరొక బౌల్లో తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి. అవసరాన్ని బట్టి మీరు వేరొక బౌల్లోకి పిండిని తీసుకోవాలి. ఇలా నా అవసరాన్ని బట్టి పిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల తీపిగా ఏమి ఉండవండి. దోశకు మంచి కలర్ వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్ వేసి చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసి వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా దోశ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట ఉంచుకొని పైన తడి ఆరిన తర్వాత ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కావాలంటే రౌండ్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఎడ్జెస్ నుంచి లూజ్ చేసుకొని దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంచక్క కలర్ వచ్చిందో.
ఇప్పుడు ఇదే విధంగా 1 బై 1 మీకు ఎన్ని కావాలంటే అన్ని దోసలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, కమ్మగా, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. ఇలా సమ్మర్లో మీరు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒంటికి కూడా మంచిదండి. సగ్గుబియ్యంతో చేసిన దోశలు అయితే చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ సగ్గుబియ్యంతో చేసిన క్రిస్పీ దోశలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.